హలో ఎవ్రీవన్, మీరు నిమ్మకాయ పులిహోర తినుంటారు, చింతపండు పులిహోర తినుంటారు, కానీ దొబ్బ నిమ్మకాయతో పులిహోర ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే తప్పకుండా మీరు ట్రై చేయాలి ఈసారి. ఇది వాటి రెండింటి కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చెప్తాను. సేమ్ నిమ్మకాయతో చేసే పులిహోర ప్లేస్ లో ఈ దొబ్బ నిమ్మకాయ పిండుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, పోపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, 4-5 ఎల్లి రెబ్బలు దంచుకొని తర్వాత కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది రెసిపీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక బాణీలో ఫస్ట్ పల్లీలు వేయించుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి దానిలోనే పోపు గింజలు వేద్దాము. ఆ తర్వాత పచ్చిమిర్చి, అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసి కలుపుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. లైట్ గా కలర్ మారే వరకు, మనకి కరివేపాకు కలర్ మారుతుంది కదా, ఆ టైంలో మనం టర్మరిక్ కూడా వేసుకోవాలి. వేసుకొని దించుకోవడమే, అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఈ విధంగా వేసుకున్న ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ఇంతకుముందు ఆల్రెడీ నిమ్మరసం, ఉప్పు కలిపిన రైస్ ఉంది కదా, దానిలో ఇవి వేసుకోవడమే. ఇదంతా కలిపి మిక్స్ చేస్తే మనకి పులిహోర రెడీ అయిపోతుంది. అంతే, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. వితిన్ 15 minutes లో మనకి మొత్తం అయిపోతుంది. కాబట్టి చాలా త్వరగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు సుష్మా కావూర్ అండ్ లెట్స్ బి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.